హలో ఎవరివన్, వెల్కమ్ టు అవర్ ఛానల్ భవానీ టెర్రస్ గార్డెన్ అండ్ వ్లాగ్స్. ఈరోజు టెర్రస్ మీద ఉసిరికాయలు కొయ్యాలండి. బీరపాదుకి పాలినేషన్ చేయించాలి, బీర పిందెలకి దొండకాయలు కొయ్యాలి, తర్వాత వాటరింగ్ చెయ్యాలి. ఇవన్నీ పనులు ఉన్నాయి కాబట్టి నేను అవన్నీ కూడా ఇప్పుడు చేయడానికి రెడీ అవుతున్నాను. ఓకేనా, అవన్నీ స్టార్ట్ చేసుకుందాం. అయితే నేను ఇంపార్టెంట్గా చేసే పనులన్నీ కూడా వీడియో చేసి మీకు పెడుతున్నాను. ఈ వీడియోలో మీకు ఏది నచ్చిందో కామెంట్ చేస్తారా? చూడండి, ఇప్పుడు హాఫ్ డే స్కూల్స్ కదండి, దాని గురించి మా చుట్టుపక్కల కొంచెం పిల్లలు ఆడుకుంటూ ఉంటారు. దాని గురించి పిల్లల అల్లరి అది ఎక్కువగా వినిపిస్తూ ఉంటుంది. అయితే ఇప్పుడు మనం చేయబోయే పనులు మీకు చెప్తాను, ఓకేనా? పూలు ఉన్నాయి, ఇదిగో, తర్వాత మల్లెలు ఉన్నాయి, కనకాంబరాలు ఉన్నాయి. తర్వాత చూడండి, ఇవన్నీ కూడా నేను ఇప్పుడు ఏమేమి పనులు చేస్తున్నానో అవన్నీ చూపిస్తాను. ఇక్కడ చూడండి, ఈ మునగ చెట్టుకు కూడా పూత వచ్చిందనమాట. అయితే ఈరోజు మార్నింగ్ వాటరింగ్ చేయలేకపోయాను. అందుకని ఈ మొక్కలన్నీ కొంచెం డల్గా ఉన్నాయండి. ఇప్పుడు వాటరింగ్ చేస్తాను. అదే క్రమంలో నేను మొన్న పాలినేషన్ చేసిన బీరకాయలు చూడండి ఎలా ఉన్నాయో, తయారైపోతున్నాయి. ఇంకా అంటే మనం పాలినేషన్ చేసిన తర్వాత రోజు కాక ఆ మన్నాడు నుంచి మనకి బీరకాయలు ఎదగడం అనేది, అంటే సైజు పెరగడం అనేది మనకు కనిపిస్తుంది. ఇవేమో చూడండి, దొండకాయలు ఒకటే కాస్తున్నాయండి. ప్రతిరోజు దొండకాయలు ఏంటి అని మీరు అనుకోవద్దు. నేను రోజు కూడా చూపించట్లేదు, ఎందుకంటే విసుగ్గా ఉంటుంది మీకు ప్రస్తుతం దొండకాయలు కోస్తున్నానని చెప్పడం అని. డే బై డే కానీ 2 డేస్కి ఒకసారి కానీ మీకు చెప్తున్నాను అనమాట. ఈరోజు మళ్ళీ కోస్తున్నాను. అయితే ఒక 2-3 రోజులకు ఒకసారి కిలో కాయలు అయిపోతున్నాయండి 3 పాదుల మీద. చూడండి, ఉసిరికాయలు కోస్తున్నాను అంటే మీకు చూపిస్తూ కోద్దాం. అయిపోయినాయండి, కాయలు అయిపోయినాయి. కాస్త డైలీ తింటున్నాం కదా, అయిపోయినాయి. చివరిగా ఉన్న కాయలన్నీ కూడా హార్వెస్ట్ చేసేస్తున్నాను. ఇప్పుడు హార్వెస్ట్ చేసేసి తర్వాత మొక్కలన్నిటికీ కూడా వాటరింగ్ చెయ్యాలి. తర్వాత మొన్న పెట్టిన వంగ మొక్కలు కూడా నిలబడిపోయినాయండి అన్నీ కూడా. ఇప్పుడు ఉసిరికాయ అటువైపు, చెట్టుకి అటువైపు ఉన్నాయి, కోస్తాను. చూడండి, మల్లెలు కోస్తాను ఇప్పుడు, ఎందుకంటే తప్పనిసరిగా కొయ్యాలి. చాలా పూలు విచ్చిపోయినాయి, అలాగే మొగ్గలు కూడా రెడీగా ఉన్నాయి, తయారైన మొగ్గలు. అవి కొయ్యడం అయిన తర్వాత వాటరింగ్ చేస్తున్నాను. చూడండి, ప్రతి మొక్కకి కూడా చూసుకుంటూ దానికి వాటర్ అవసరమా లేదా అనేది గమనిస్తూ చేసుకోవాలి. అంటే కొంచెం ఎడారి మొక్కలు లాంటివి ఉంటాయి కదా, అలాంటి వాటికి మనం ఈ సమ్మర్లో అయితే 3 డేస్కి ఒకసారి వాటరింగ్ ఇస్తే సరిపోద్ది. మిగిలిన వాటికి మాత్రం రెగ్యులర్గా అవసరమైనంత వరకు, లేత మొక్కలకైతే 2 పూటలా ఇవ్వాలి. కొంచెం పెద్ద మొక్కలకైతే ఒకే పూట ఎక్కువ వాటర్ ఇచ్చేస్తే సరిపోద్ది అనమాట. అంటే పెద్ద మొక్కలంటే నారింజ, తర్వాత నిమ్మ, పంపరపనస ఇవి ఉన్నాయి కదా మన టెర్రస్ మీద. అవి వాటన్నిటికీ కూడా ఈవినింగ్ ఒకసారి ఎక్కువ వాటరింగ్ చేసేస్తాను. చిన్న చిన్న మొక్కలు ఉంటాయి కదా, అవి 2 పూటలా వెయ్యాలండి. ఎందుకంటే లేత మొక్కలు కదా, ఒకేసారి ఏమో ఎక్కువ నీళ్లు పెట్టలేము, రెండో పూటకి వాడిపోయినట్టు ఉంటాయి. అందుకని తప్పనిసరిగా 2 పూటలు ఇవ్వాలి. ఇదండి, ఈవినింగ్ కంపల్సరీ టెర్రస్ మీదకి వెళ్ళి మొక్కలు ఎలాగున్నాయో చూసుకోవడం, ఏమైనా డల్ అవుతున్నాయా, హెల్తీగా ఉన్నాయా, ఇవన్నీ గమనించుకుంటూ ఉండాలి. ఇదేలోపు పూలైతే పూలు, కాయలైతే కాయలు హార్వెస్ట్ చేసుకోవాలి. తర్వాత ఏమో ఆకుకూరలు ఉంటే అవి కూడా తెచ్చుకోవాలి. అంటే తోటకూర, పాలకూర, తర్వాత చెంచల కూర అవన్నీ ఉన్నాయి కదా మనకి పైన, గంగలవాయల కూర, అవన్నీ కూడా మనం హార్వెస్ట్ చేసి తెచ్చుకోవాలి. ఈరోజైతే నేను పూలును, ఉసిరికాయలు, దొండకాయలు ఈ 3 హార్వెస్ట్ చేశాను.
ఈ మొక్క చూడండి, ఇది స్టార్ ఫ్రూటు. మా అక్కాళ్ళ ఇంటి దగ్గర నుంచి తెచ్చాము. అయితే ఒకే చిన్న బాటిల్లో వేసి ఉంచాను ఇప్పటి వరకు. అయితే 2 డేస్ క్రితం మాత్రం దాన్ని ఈ బకెట్లో వేసాను అనమాట. అది కొంచెం డల్గా ఉంది. వేరే పువ్వులు చూడండి, ఇప్పుడు 5 అయింది, అందుకని ఇంకా విచ్చుకోలేదు పువ్వులు. ఒక హాఫ్ అన్ అవర్ తర్వాత అవి విచ్చుకుంటే మనం పాలినేషన్ చేసి ఏదైనా ఫిమేల్ ఫ్లవర్ ఉంటే దానికి పాలినేషన్ చేసి కిందకి వెళ్ళిపోవచ్చు. ఇదండి, ఈ పనులన్నీ చెయ్యాలి. టెర్రస్ గార్డెన్ ఉంటే హాయిగా ఉంటుంది. తర్వాత ఈ పనులన్నీ కూడా కొంచెం ఒకరోజు కొంచెం మానేసిన వాటరింగ్ ఇవ్వటం, మొక్కలు పైగా బాగా ఎండ కదా టెర్రస్ మీద, చాలా డల్ అయిపోతాయి అన్నమాట. అవి అలా డల్ అయిపోతే మనకు కూడా మనసు బాగోదు. అందుకని తప్పనిసరిగా మనం వాటరింగ్ చేసుకుంటాం అన్నమాట. ఈ మొక్కలు పెంచుకునే వాళ్ళు ఎవరైనా సరే తప్పనిసరిగా వాటిని అంటే అలాగా నీరసంగా అయిపోవడం మనం చూడలేం. అందుకని తప్పనిసరిగా 2 పూట్ల వాటరింగ్ ఇస్తాం ఎలాగైనా సరే. చూడండి దొండకాయలు. వీడియో నచ్చితే లైక్ చేయండి. ఈరోజు ఇది ఒక్కటే ఉందండి. ఇది ఏమైందంటే నిన్న నేను పైకి రాకపోవడం వల్ల దీనికి పాలినేషన్ చేయలేకపోయాను. ఒక్కరోజే కదా అయ్యింది, ఇప్పుడు చేసుకోవచ్చు అనమాట. ఇప్పుడు దీనికి పాలినేషన్ చేద్దాం. చూడండి, ఇలా పెట్టేసి ఇలా అనేస్తే ఈ కాయ నిలబడిపోద్ది. ఇంకా ఒకవేళ ఫ్లవరు మీ ఫిమేల్ ఫ్లవర్ రెక్కలు ఊడిపోయినా సరే ఇది ఇలాగా రబ్ చేస్తే ఇది కూడా కాయగా తయారైపోతుంది. ఇప్పుడు వీటిల్లాగే ఇలాగా ఇక్కడ వచ్చిన ఈ కాయల్లాగే అది కూడా బీరకాయగా మారిపోద్ది.